జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశారు. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళు, మీరు అవివాహితులై వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వారం గోచారంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. మీరు చేసే వివాహ ప్రయత్నాలు చక్కగా కొనసాగుతాయి. మీరు వివాహితులైతే కొంచెము మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామికే కావచ్చు, బీపీ ఇలాంటివి ఏవైనా ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం తల తిరిగినట్లు అనిపించడం, గిడ్డీనెస్గా అనిపించడం, మైల్డ్గా అనిపించడం, ఇది మీకు జరగచ్చు, మీ జీవిత భాగస్వామికి జరగచ్చు. కానీ ఏది జరిగినా ఇది చాలా టెంపరీ అని మీరు గుర్తుపెట్టుకుని ఒక 2-3 డేస్ ఉంటుంది. కంగారు పడకండి. ఆ టైంలో మీరు కంగారు పడిపోతారు. సో వైద్యుని ఎలానో కలుస్తారు. పెద్దగా మీరు పట్టించుకునేంత ఇబ్బంది అయితే ఉండదు. ఒక 2-3 డేస్ ఉంటుంది. సో మీరు హోమ్ రెమెడీస్ చేస్తారా లేదా వైద్యుని కలుస్తారా, కలవండి. ఇది వివాహితులకి. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా స్పాంటేనియస్గా మాట్లాడతారు. మీ పాయింట్స్ మీరు చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారు. మొహమాటం లేకుండా మాట్లాడతారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్ని అవతల వాళ్ళు వాళ్ళ క్రెడిట్లు వేసుకున్నా మాట్లాడలేకుండా ఉండి ఇబ్బంది పడిన వాళ్ళు, లేదా అలా కాకపోయినా మీరు ఎంత చేసినా సరే పని చేసింది వదిలేసి ఏదో ఎక్కడో కోడిగుడ్డు కీకలు పీకినట్లు వేలెత్తి చూపించేవాళ్ళు, ఇవన్నీ ఈ వారం మీరు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇది కోడిగుడ్డు కీగలు పీకడం కాదా, లేదంటే అసలు వ్యాలిడ్గా ఒక్క క్వశ్చన్ రైట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. వ్యాలిడ్ లేనిది మీరు ఇన్వాలిడేట్ విషయాన్ని మాట్లాడుతూ దాన్ని వ్యాలిడ్ చేస్తూ ఉంటే ఎలాగా అని మీరు మొహమాటాన్ని వదిలేస్తారు. ఈ వారం మీకే అర్థం కాదు, అదంతా జరిగిపోతున్నలాగా భగవత్ కృపతో జరుగుతుంది. తర్వాత మీరే అనుకుంటారు, ఇదేంటి ఇంత నేనే మాట్లాడానా ఇదంతా అని మీరు అనుకుంటారు. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి హెల్దీ వేలో గ్రోత్ బాగా ఉంటుంది. అవతల వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే మీరే అనవసరంగా వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళు నొప్పించక తానవ్వక అన్నట్లు మీరు మాట్లాడే మాటలు కరెక్టే కదా, ఇది ఇన్నాళ్ళు మనం ఎందుకు పసిగట్టలేదు ఈ విషయాన్ని అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఆలోచించే విధంగా మీరు మాట్లాడగలుగుతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి సక్సెస్ఫుల్ పీరియడ్ ఇది.
మీరు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వ్యాపారస్తులకి కొంచెం అవమానం ఎదురైనట్లు అనిపిస్తుంది. అది ఈ అవమానం కూడా 10 మంది ముందు అలా అని కాదు. ఫోన్‌లో ఒకటి వింటారు మీరు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలా అనుకున్నారు? ఎందుకు ఇలా అయింది? అదెందుకో మీకు చాలా అవమానంగా భావిస్తారు మీరు. చెప్పిన వాళ్ళు మీతో నవ్వుతూనే మాట్లాడుతూ చెప్తారు. కానీ మీకు అది ట్రిగ్గర్ అవుతుంది. బాగా ట్రిగ్గర్ అవుతుంది. కనీసం ఒక 4 రోజులు దాంట్లోంచి మీరు బయటికి రాలేక అవస్థ పడతారు. ఇంకా వ్యాపారానికి బానే ఉంది. కాకపోతే ఇప్పుడేంటంటే మీకు వ్యాపారంలో నష్టం రావాల్సి ఉంది. అది మిమ్మల్ని సేవ్ చేయడానికి అవమాన భారంతోటి నష్టం కలగకుండా గురు భగవానుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనే విషయాన్ని మీరు కొంచెం గ్రహిస్తే ఈ అవమాన భారం మీకు ఎక్కువగా ట్రిగ్గర్ చేయదు మిమ్మల్ని. కొంచెం అవమాన భారం ఉంటుంది. ఫోన్‌లో మాట్లాడినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు రెగ్యులర్‌గా కలిసే మనుషులే ఉంటారు. వాళ్ళతో వెళ్ళి ఎలా కలవాలి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా అంటే వాళ్ళ మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు ఇప్పుడు. అలా అనిపిస్తూ ఉంటుంది. బాగా అసంతృప్తిగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే ఏదో ఒక కాస్ట్ ఉంటుంది కదా, ఊరికే ఏది జరగదు కదా. కాస్ట్ ఏంటంటే మీకు అవమానం అనేది ఒక కాస్ట్ అనుకోండి అంతే. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులైతే అనుకూలంగా ఉంది. కాకపోతే విద్యార్థినులకి పోస్ట్‌పోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్స్ వస్తున్నాయని తెలుసు, చదువుకోవాలని తెలుసు, అన్నీ తెలుసు. అలాగని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా ఉండరు. కానీ బాగా పోస్ట్‌పోన్ ఉంటుంది. ఇది ఇవాళ చదవచ్చులే, రేపు చదవచ్చులే, పోస్ట్‌పోన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు గర్భిణీ స్త్రీలైతే కనుక మీ గర్భిణీ స్త్రీలందరికీ అనుకూలంగానే ఉంది. కొంచెం మీకు తెలియకుండానే బద్ధకంగా ఉంది అని అనుకుంటారు. సో అంటే దాన్ని మీరు ఓపిక లేదు అని మటుకు అనుకోకండి. కొంచెం తెలియకుండానే రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళ్తాను కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని 5 గంటల తర్వాత చేద్దాం అని పోస్ట్‌పోన్స్ ఎక్కువగా చేస్తారు. తిండి విషయంలో పోస్ట్‌పోన్స్ చేయకండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. అంతా నార్మల్గానే ఉంది గర్భిణీ స్త్రీలకి. ఇదొకటి కొంచెం వర్క్స్ ఎక్కువగా పోస్ట్‌పోన్ చేసుకుంటారు. ఇది ఉంటుంది. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్‌కి ఏంటంటేనండి కొంచెము మీ పిల్లలతోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత ఆర్గ్యుమెంట్స్ అంటే వాళ్ళ మంచి కోసమే కదా చెప్తున్నాను, ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, ఇన్నాళ్ళు ఇవన్నీ చేశాం కదా, అంటే వాళ్ళ మంచి కోసమే కదా ఏదైనా చెప్పేది. ఇది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మీకు మీరే తప్పరెళ్తారు. ఎందుకంటే అనుభవం అన్నీ నేర్పిస్తుంది కాబట్టి. ఇదొక్కటి కొంచెం సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది. గృహలక్ష్మిలు అయితే అనుకూలంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అటెన్షన్ ఆఫ్ మైండ్ పెట్టాలి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీతో మంచిగా ఉంటూ మీ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయంలో కొంచెం చూసుకోండి. మీరు కొంచెం అటెన్షన్ పే చేస్తే చాలు, ఈ గోతులు తవ్వే వాళ్ళందరూ గొయ్యిలు పూడ్చిపెట్టి వెళ్ళిపోతారు. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము 12 రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి, మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు. ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది 12 రాశుల వాళ్ళకి, అలాగే 12 లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః.
శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాలని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మ జాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకి పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదు అని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాన్ని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.